భారతదేశం విస్తీర్ణంతో పాటు వైవిధ్యం కలిగి ఉన్న దేశం. ఇక్కడ ప్రతి నమ్మకానికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ప్రతి కల్చర్కి ఒక సెలబ్రేషన్ ఉంటుంది, ప్రతి భాషకి ఒక గుర్తింపు ఉంటుంది. ఇంత విభిన్నమైన దేశాన్ని నడిపించడం సులువైన పని కాదు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన దేశం గందరగోళంలో ఇరుక్కుపోయింది. ధనవంతులకి అడ్డు లేకుండా పోయింది, పేదవాళ్ళకి న్యాయం లేకుండా పోయింది. పేరుకి స్వాతంత్రం వచ్చిన పేదవాళ్ల కష్టాల కేకలు నిశ్శబ్దంలో మునిగిపోయాయి. బ్రిటిష్ వాళ్ళ బానిసత్వ పాలన నుంచి విముక్తి వచ్చినా కానీ అసమానత, అణిచివేత అనే సంఖ్యలతో భారతదేశం బందీగానే ఉండిపోయింది. అయితే ఆ సంఖ్యలను తెంచి అణచబడిన వారికి న్యాయాన్ని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛని, అందరిలో సమానత్వాన్ని తీసుకుని వచ్చింది ఒక లీగల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ పేరే అణచబడిన వారికి అండగా ఉంటూ 100 కోట్ల భారతీయుల్ని ఒకటిగా చేస్తూ ప్రతి ఒక్కరికి డిగ్నిటీ, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అందిస్తున్న ఈ మైటీ మాన్యుమెంటల్ డాక్యుమెంట్ జస్ట్ అలా సింపుల్గా పుట్టుకొని రాలేదు. ఎంతో మంది విజనరీస్, ఫ్రీడమ్ ఫైటర్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్ కలిసి శ్రమించి కృషి చేస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారైంది. కానీ ఈ శర్మని ముందు ఉండి నడిపించింది ఒక మహనీయుడు. ఆయన పేరే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. अंबेडकर 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 गांधी से बढ़कर महात्मा गांधी से बड़ा, नेहरू से बड़ा, इंदिरा गांधी से बड़ा, I want all of us to realize अटल बिहारी वाजपेयी से बड़ा, that whether we are right or wrong, पंडित दीनदयाल उपाध्याय से भी कोई बड़ा लीडर था. take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. तो वो बाबा साहेब अम्बेडकर. తక్కువ కులంలో పుట్టి అణచివేతకి గురై అంటరానితనాన్ని అనుభవించిన అంబేద్కర్ గారు వాటన్నిటిని జయించి ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయ్యారు. అంబేద్కర్ గారు జస్ట్ కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేయలేదు, ఇండియా ఫ్యూచర్ ని క్రాఫ్ట్ చేశారు. అయితే ప్రకాశించే ప్రతి నక్షత్రం నీడను ఎదుర్కొంటుంది అన్నట్లు అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ని క్వశ్చన్ చేసే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు వీడియోలో కాన్స్టిట్యూషన్ ఎలా ఏర్పడింది, దాంట్లో అంబేద్కర్ గారి పాత్ర ఎంత, ఆయన్ని ఎందుకు ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయలేదు, జస్ట్ ఊరికే చివరిలో సైన్ చేశారు అనే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కాన్స్టిట్యూషన్ ఎలా ఏర్పడిందో తెలుసుకునే ముందు అసలు భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరం, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకొని రావాల్సి వచ్చిందో తెలుసుకుందాం. మరీ కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరమో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద స్కూల్ ఉంది అనుకుందాం. ఆ స్కూల్లో అన్ని రిలీజియన్స్కి చెందిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ప్లస్ వాళ్ళలో బాగా డబ్బున్న వాళ్ళు, ఒక మాదిరిగా డబ్బున్న వాళ్ళు, అసలు ఏ మాత్రం డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. కొంతమందికి క్రికెట్ ఇష్టం, ఇంకొంతమందికి ఫుట్బాల్ ఇష్టం, ఇంకొంతమందికి ఖాళీగా వెనక బెంచ్లో కూర్చుని టైం వేస్ట్ చేయటం ఇష్టం. ఇలా స్కూల్ అంతా డైవర్స్ స్టూడెంట్స్తో ఉంది. స్కూల్ చాలా పెద్దది, టాప్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్న ఏసీ క్లాస్ రూమ్స్ నుంచి టేస్టీ ఫుడ్ సర్వ్ చేసే క్యాంటీన్ వరకు స్కూల్లో ప్రతి ఫెసిలిటీ ఉంది. ఈ స్కూల్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఎంత స్ట్రిక్ట్ అంటే టీచర్లు కూడా ఆయనకి భయపడేవాళ్ళు. చాలా కఠినమైన రూల్స్ పెట్టి స్కూల్ని రన్ చేసేవాడు. ఆయన రూల్స్ తట్టుకోలేక కొంతమంది స్టూడెంట్స్ అయితే స్కూల్ మానేసేవాళ్ళు. అయితే ఒకరోజు సడన్గా స్కూల్ని వదిలేసి వెళ్ళిపోతూ స్టూడెంట్స్ని స్కూల్ చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఫస్ట్ 2 రోజులు స్కూల్ బాగానే ఉంది, కానీ తర్వాత నుంచి గందరగోళం స్టార్ట్ అయింది. కొంతమంది స్టూడెంట్స్ తమకి నచ్చినట్లు చేయటం మొదలుపెట్టారు. క్లాసులు బంక్ కొట్టేవాళ్ళు, కంప్యూటర్ ల్యాబ్లో సినిమాలు చూసేవాళ్ళు, స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్స్ వీక్గా ఉండే స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేసేవాళ్ళు. సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ని గ్రౌండ్లో ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు. రిచ్ స్టూడెంట్స్ క్యాంటీన్లో ఫుడ్ అంతా తీసుకుని పూర్ స్టూడెంట్స్కి ఏం మిగలకుండా చేసేవాళ్ళు. స్టూడెంట్స్ని కంట్రోల్ చేయటం టీచర్స్ వల్ల కూడా కాలేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. స్కూల్ విషయంలో ఏదైనా చేయాలని టీచర్స్ కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్తో కలిసి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక స్టూడెంట్ లేచి స్కూల్లో రూల్స్ తీసుకొని రావాలి, ప్రిన్సిపల్ పెట్టినట్టు మరీ కఠిన
కఠినమైన రూల్స్ కాకుండా స్టూడెంట్స్ అందరికీ స్కూల్ ఫెసిలిటీస్ సమానంగా దక్కేలాగా రూల్స్ తీసుకొని రావాలి అని అన్నాడు. ఆ స్టూడెంట్ చెప్పినట్లే కొన్ని రూల్స్ని సెట్ చేసుకొని టీచర్స్లో నుండి ఒక ప్రిన్సిపల్ని ఎన్నుకున్నారు. అప్పటి నుండి స్కూల్ బాగా నడిచింది. ఇక్కడ స్కూల్ అనేది మన ఇండియా, స్టూడెంట్స్ ఇండియాలోని ప్రజలు, ప్రిన్సిపల్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు అండ్ కొత్తగా పెట్టుకున్న రూల్సే కాన్స్టిట్యూషన్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని కఠినమైన రూల్స్తో పాలించారు. వాళ్ళ రూల్స్తో సెల్ఫ్ గవర్నెన్స్ అనేది వీలు కాదు. ప్లస్ బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియాలో పరిస్థితి దారుణంగా ఉండేది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇన్ఈక్వాలిటీ, అన్టచబిలిటీతో దేశం నిండిపోయి ఫ్రీడమ్ వచ్చినా కూడా సోషల్ ఇంజస్టిస్ వలన ఆ ఫ్రీడమ్ కి విలువ లేకుండా ఉండేది. సో డైవర్సిటీతో నిండి ఉన్న ఇండియాని బ్రిటిష్ కలోనియల్ నుంచి ట్రాన్సిషన్ చేస్తూ ఒక ఇండిపెండెంట్ నేషన్ గా ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ని, రూల్ ఆఫ్ లాని అందిస్తూ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ తీసుకొని రావాలి అని డిసైడ్ అయ్యి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని తీసుకొని వచ్చారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ ని తీసుకొని రావటం అంత ఈజీగా జరగలేదు. సో ఎలా తీసుకొని వచ్చారు, ప్రాసెస్ ఏంటో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇండిపెండెంట్ ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలి అనే ఐడియా 1928లో పుట్టింది. 1928 మేలో ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అనే మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కి ముఖ్తార్ అహ్మద్ అన్సారీ గారు చైర్పర్సన్ గా వ్యవహరించారు. ఈ మీటింగ్ కి ఆ టైంలో ఇండియాలో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్ని పాల్గొన్నాయి. ఈ పార్టీలు అన్ని కలిసి ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని ఒక మెమరాండం ని ప్రిపేర్ చేసి బ్రిటిష్ వాళ్ళకి సబ్మిట్ చేశాయి. ఈ మెమరాండం పేరు నెహ్రూ రిపోర్ట్. ఇండియాకి కాన్స్టిట్యూషన్ ని రికమెండ్ చేస్తూ ఫెడరల్ గవర్నమెంట్ బిల్ ఆఫ్ రైట్స్, ఒక పార్లమెంటరీ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేయాలని ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అలా మొట్టమొదటిసారిగా ఇండియాకి కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలి అనే ప్రపోజల్ వచ్చింది. అయితే కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం అంత చిన్న విషయం కాదు, అంత ఈజీ విషయం కూడా కాదు. సో కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడం కోసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని 1934లో ఎంఎన్ రాయ్ అనే ఫిలాసఫర్ ప్రపోజ్ పెట్టారనమాట. అయితే కొంతమంది మాత్రం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ముందు ప్రపోజ్ చేసింది వికే కృష్ణ మీనన్ అని అంటూ ఉంటారు. మీనన్ 1933లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎంత అవసరం అనే పాయింట్ ని రైజ్ చేసి దాన్ని ఏర్పాటు చేయటం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క డిమాండ్ గా డిక్లేర్ చేసినట్లు కొన్ని హిస్టారికల్ రికార్డ్స్ లో ఉంది. అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ క్రెడిట్ మాత్రం ఎక్కువ శాతం ఎంఎన్ రాయ్ కి దక్కింది. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ప్రపోజ్ చేయటంతో పాటు దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది ప్రపోజ్ చేశాడు. కాన్స్టిట్యూషన్ ని తీసుకొని వచ్చి ఇండియాని సెల్ఫ్ రూల్ లో తీసుకొని రావాలని ఇండియన్ లీడర్స్ కసరత్తు చేస్తున్న టైంలో బ్రిటిష్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ని పాస్ చేశారు. ఈ యాక్ట్ తో సెల్ఫ్ రూల్ ని ఇస్తూనే ఇండియా మీద బ్రిటిషర్స్ కంట్రోల్ ఉంచాలి అనుకున్నారు. కానీ ఇండియన్ లీడర్స్ ఈ యాక్ట్ ని వ్యతిరేకించారు. ఈ యాక్ట్ తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ ఇంకా ఎక్కువైంది. అప్పటి వరకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి అన్అఫీషియల్ గా ఉన్న డిమాండ్ ని 1936లో అఫీషియల్ డిమాండ్ గా చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతలో లక్నోలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అఫీషియల్ డిమాండ్ ని డిక్లేర్ చేశారనమాట. కానీ బ్రిటిషర్స్ దీన్ని సీరియస్ గా పట్టించుకోలేదు. నవంబర్ 1939న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఏర్పాటు చేసి తీరాలని సి రాజగోపాల్ చారి గారు డిమాండ్ చేశారు. అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా అంటే ప్రతి ఒక్క అడల్ట్ సిటిజన్ కి క్యాస్ట్, కలర్స్, రిలీజియన్తో సంబంధం లేకుండా ఓటు హక్కు ఇవ్వటం. ఈ డిమాండ్ని ఆగస్టు 1940లో బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఆ టైంలో వరల్డ్ వార్ II జరుగుతూ ఉండటంతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మ్యాటర్ని బ్రిటిష్ వాళ్ళు పక్కన పెట్టేశారు. ఇంకా వరల్డ్ వార్ II ముగిసిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మ్యాటర్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. 1946లో జరిగిన క్యాబినెట్ మిషన్ ప్లాన్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం ఎలక్షన్స్ జరపాలని డిసైడ్ చేశారు. అయితే ఈ ఎలక్షన్స్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా జరిగాయి. ముందుగా ప్రొవిజనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి ఎలక్షన్స్ ని నిర్వహించారు. ఈ అసెంబ్లీస్ లో గెలిచిన మెంబర్స్ ఇండైరెక్ట్ గా ఓట్లు వేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ని ఎన్నుకున్నారు. ఫైనల్ గా డిసెంబర్ 6, 1946న 389 మెంబర్స్ తో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. దీంట్లో 296 బ్రిటిష్ ప్రావిన్సెస్ నుండి 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎన్నికయ్యారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొట్టమొదటిసారిగా డిసెంబర్ 9, 1946న మీట్ అయింది. ఈ మొదటి అసెంబ్లీ సెషన్ కి మెంబర్స్ అందరిలోకి పెద్దవారైన డాక్టర్ సచ్చిదానంద సిన్హాని అసెంబ్లీకి టెంపరరీ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గా హరేంద్ర కోమర్ ముఖర్జీ, విటి కృష్ణమాచారిని ఎన్నుకున్నారు. బెనగాల్ నరసింహరావు, బిఎన్ రావు గారిని కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ గా నియమించారు. 1947 జూన్లో మౌంట్ బ్యాటన్ ప్లాన్ లేదా ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఇండియాని, పాకిస్తాన్ని విభజించారు. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న
389 మందిలో 99 మంది పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. మిగిలిన 299 మంది ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండిపోయారు. ఆగస్టు 29, 1947న డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేసే బాధ్యత వీళ్ళకి అప్పగించారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్ గా నియమించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో మిగతా మెంబర్స్ వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కెఎం మున్సి, ఎండి సాదుల్లా, బిఎల్ మిట్టర్, డిపి కైతన్. అయితే కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడం కోసం దాదాపు 22 కమిటీలని ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యతని అప్పగించారు. ఈ 22 కమిటీస్ లో 10 కమిటీలు గవర్నమెంట్ ఎలా పనిచేయాలి అనే దాని మీద, మిగతా 12 కమిటీలు గవర్నమెంట్ లో ఉండే విభాగాలు ఎలా పనిచేయాలి అనే దాని మీద సూచనలు ఇచ్చాయి. ఈ కమిటీల ప్రపోజల్స్ ని, డిబేటెడ్ వ్యూ పాయింట్స్ ని, పబ్లిక్ ఒపీనియన్స్ ని, ఇన్పుట్స్ ని అన్నిటిని స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా డ్రాఫ్టింగ్ కమిటీకి సబ్మిట్ చేశాయి. డ్రాఫ్టింగ్ కమిటీ మిగతా కమిటీలు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని బాగా స్టడీ చేసి కాన్స్టిట్యూషన్ కి అవసరమయ్యే పాయింట్స్ ని తీసుకుని ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ ని ప్రిపేర్ చేసింది. కాన్స్టిట్యూయెంట్ అడ్వైజర్ గా నియమించబడిన బిఎన్ రావు గారు డ్రాఫ్టింగ్ కమిటీతో కలిసి ఈ ఇనిషియల్ డ్రాఫ్ట్ ని తయారు చేసి ఫిబ్రవరి 1948లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ డ్రాఫ్ట్ మీద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎన్నో డిబేట్లు, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నవంబర్ 4, 1948న ఇనిషియల్ డ్రాఫ్ట్ లో కొన్ని మార్పులు చేసి ఇంకో డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని ఫస్ట్ రీడింగ్ అంటారు. ఈ ఫస్ట్ రీడింగ్ లో కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్, స్ట్రక్చర్ ఇంకా ఓవరాల్ కంటెంట్ మీద డిబేట్స్ జరిగాయి. ఈ డ్రాఫ్ట్ ని ప్రింట్ చేసి పబ్లిక్ కి రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేసిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ని తీసుకొని డ్రాఫ్ట్ లో కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత నవంబర్ 15, 1948 నుంచి అక్టోబర్ 17, 1949 వరకు అసెంబ్లీలో సెకండ్ రీడింగ్ జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇదే మోస్ట్ డీటెయిల్డ్ ఫేజ్. ఈ ఫేజ్ లో డ్రాఫ్ట్ ని క్లాస్ బై క్లాస్ డిస్కస్ చేశారు. ఆ తర్వాత థర్డ్ అండ్ ఫైనల్ రీడింగ్ నవంబర్ 14, 1949 నుంచి నవంబర్ 26, 1949 వరకు జరిగాయి. ఈ ఫేజ్ లో ఫైనల్ డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా నవంబర్ 26, 1949 రోజున ఫైనల్ వర్షన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ కలిసి ఆమోదించారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులకి కాన్స్టిట్యూషన్ ఏర్పడింది. కాన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడానికి దాదాపు 64 లక్షల రూపాయలు ఖర్చయింది. దాదాపు 7,635 అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేస్తే 2,473 అమెండ్మెంట్స్ ని కన్సిడర్ చేసి వాటి మీద డిబేట్స్ చేశారు. ఫైనల్ గా జనవరి 26, 1950 రోజున కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. నేను ఇప్పటి వరకు చెప్పిన ప్రాసెస్ అంతట్లో అంబేద్కర్ గారి పేరు పెద్దగా వినిపించలేదు కదా, కానీ మాటల్లో చెప్పలేనంత కృషి ఆయన ఈ దేశం కోసం, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ని రూపొందించడంలో చేశారు. అండ్ ఎస్, ఆయన చేసిన కృషిని దేశం మొత్తం గుర్తించింది. అయితే చంద్రుడి మీద కూడా మచ్చలు ఉంటాయి అని వాదించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అంబేద్కర్ గారి గురించి, కాన్స్టిట్యూషన్ మేకింగ్లో ఆయన పాత్ర గురించి వేసే కొన్ని క్వశ్చన్స్ అండ్ ఇంకా ఆర్గ్యుమెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. చాలామంది చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వ్యతిరేకం. ఎస్, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వ్యతిరేకించారు, కానీ ఎందుకనేది ఎవ్వరికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరు వచ్చారు. జస్ట్ ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వ్యతిరేకం అనేది మాత్రమే ప్రచారం చేస్తారు. అసలు ఎందుకు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వ్యతిరేకించారో చెప్తాను చూడండి. 1930s నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం డిమాండ్ చేస్తూ వచ్చింది, కానీ అంబేద్కర్ గారు మాత్రం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని పెద్దగా సపోర్ట్ చేయలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్ట్రక్చర్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ని ఇండైరెక్ట్ గా ప్రొవిజనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఎన్నుకున్నారు. అండ్ ఈ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ని ఎలక్షన్ బేసిస్ లో ఫామ్ చేసేవాళ్ళు. ఈ ఎలక్షన్స్ లో ఓటు హక్కుని, ప్రాపర్టీ ఓనర్షిప్, ట్యాక్స్ పేమెంట్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ ని బేస్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. సో బేసిక్ గా ఏంటంటే పేదవాళ్ళకి, తక్కువ క్యాస్ట్ వాళ్ళకి ప్రొవిజనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ని ఎన్నుకోవడంలో ఎటువంటి పాత్ర ఉండదు. ప్రొవిజనల్ అసెంబ్లీస్ లో పాత్ర లేదంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటులో కూడా వాళ్ళకి ఎటువంటి పాత్ర ఉండదు. అందుకే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని సపోర్ట్ చేయలేదు. ఇకపోతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసే టైంలో కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద పార్టీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటే కాన్స్టిట్యూషన్ లో దేశానికి సంబంధించిన ఇష్యూస్ గురించి కాకుండా వాళ్ళకి నచ్చిన ఐడియాలజీస్ గురించి డిస్కస్ చేస్తారని అంబేద్కర్ గారు భావించారు. ఇన్ని కారణాలు పెట్టుకొని మరి ఎందుకు ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వెళ్ళారు అని అడుగుతారేమో. ఒకవేళ ఆయన వెళ్ళకపోతే స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ని, పేదవాళ్ళని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే
అందుకే మొదటి నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి సపోర్ట్ చేయకపోయినా దేశం కోసం, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం అడ్డంకుల్ని ఎదుర్కొని మరి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్లారు. అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ని తగలబెడతా అని అన్నారు. అంబేద్కర్ కి కాన్స్టిట్యూషన్ అంటే ఇష్టం లేదు, ఇండియాలో డెమోక్రసీ వర్కౌట్ అవ్వదు అని అంబేద్కర్ గారు అన్నారు. ఇవన్నీ కొంతమంది అంటూ ఉంటారు. అండ్ ఎస్, ఇవన్నీ నిజాలే. అంబేద్కర్ గారు ఇవన్నీ అన్నారు. కానీ ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందో ఎవరో పట్టించుకోరు. కాంట్రవర్సీ అయినా సరే ఆయన ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నేను మీకు చెప్తాను. 1953లో రాజ్యసభలో ఛాన్స్ ఉంటే కాన్స్టిట్యూషన్ ని తగలబెడతా అని అంబేద్కర్ గారు అన్నారు. 2 ఏళ్ల తర్వాత ఇలా ఎందుకు అన్నారో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనం దేవుడి కోసం గుడి కట్టినప్పుడు దేవుడి కంటే ముందు గుడిలోకి దెయ్యాలు వస్తే ఆ గుడిని తగలబెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ని గుడితో పోల్చారు అంబేద్కర్ గారు. ప్రజలకి మంచి జరగటం కోసం కాన్స్టిట్యూషన్ ని తీసుకుని వస్తే కరప్ట్ లీడర్స్ దాన్ని వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు అనే బాధతో అంబేద్కర్ గారు ఇలా అన్నారు. కాన్స్టిట్యూషన్ గురించి ఆయన ఇంకో విషయం చెప్పారు. హౌఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్, ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి బ్యాడ్. హౌఎవర్ బ్యాడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇఫ్ దోస్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్, ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి గుడ్. దీని అర్థం ఏంటంటే, ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఎంత చెత్తగా ఉన్నా దాన్ని నడిపించే వాళ్ళు మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. కానీ ఒక కాన్స్టిట్యూషన్ ని చాలా చక్కగా రాసిన దాన్ని నడిపించే వాళ్ళు చెత్తగా ఉంటే అంత చెడ్డగానే జరుగుతుంది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివిన తర్వాత, కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత, అంబేద్కర్ గారి స్టేట్మెంట్స్, ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నాకు ఒకటి బాగా అర్థమైంది. అదేంటంటే, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో పెట్టాలి అనుకున్న విషయాలు చాలా వరకు పెట్టలేకపోయారు. అండ్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసిన విధానంతో ఆయన చాలా అసంతృప్తి చెందారు. ఇన్ఫాక్ట్ మై ఆన్సర్ ఈస్ ఐ వాజ్ ఏ హ్యాక్. వాట్ ఐ వాజ్ ఆస్క్డ్ టు డూ ఐ డిడ్ మచ్ అగైన్స్ట్ మై విల్ అని ఆయన అన్నారు. కాన్స్టిట్యూషన్ అమలు చేసే విధానం మీద అంబేద్కర్ గారికి ఉన్న అసంతృప్తిని చాలా మంది ఆయనకి కాన్స్టిట్యూషన్ మీద ద్వేషం ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. ఐ విల్ నాట్ డై ఏ హిందూ. అంబేద్కర్ తన లైఫ్ లో ఇచ్చిన మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇదే. ఈ ఒక్క స్టేట్మెంట్ ఆయన మీద యాంటీ హిందూ అనే ముద్ర వేసింది. ఈ స్టేట్మెంట్ ని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ చాలా మంది అంబేద్కర్ ని ఒక యాంటీ హిందూ ఇమేజ్ తో చూస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ, బాబా సాహెబ్ వాజ్ నాట్ ఎన్ ఎనిమీ ఆఫ్ హిందూస్, బట్ హీ వాజ్ ఎన్ ఎనిమీ ఆఫ్ ది మాల్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్హ్యూమన్ కస్టమ్స్ ఆఫ్ హిందూయిజం. అంబేద్కర్ గారు హిందూస్ ని కానీ హిందూయిజం ని కానీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఆయన వ్యతిరేకించింది హిందూయిజంలో ఉండే ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ ఇంకా కస్టమ్స్ ని. అంబేద్కర్ పుట్టింది హిందూయిజంలో. చిన్నప్పుడు అన్టచబిలిటీకి గురైన అంబేద్కర్ గారు హిందూయిజంలో ఉండే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ప్రాక్టీసెస్ కి విరుద్ధంగా బ్రతికారు. కానీ ఎప్పుడు కూడా హిందూయిజంకి, హిందూస్ కి విరుద్ధంగా బ్రతకలేదు. అండ్ ఎస్, భారతదేశం హిందూ రాజ్యంగా మారితే అది దేశాన్ని నాశనం చేస్తుంది అని కూడా ఆయన అన్నారు. ఇక్కడ ఆయన హిందూస్ ని వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు, మెజారిటేరియనిజం ని వ్యతిరేకించారు. ఏ దేశంలో మెజారిటీకి పవర్ వెళ్తుందో ఆ దేశంలో ఉన్న మైనారిటీలు ఎప్పటికీ అణచివేతకి గురవుతారు అనేది అంబేద్కర్ గారి పాయింట్. అండ్ ఆబ్వియస్ గా పార్టీషన్ లో ఇండియాలో హిందూసే మెజారిటీ కాబట్టి హిందూ రాజ్ మస్ట్ బి ప్రివెంటెడ్ ఎట్ ఎనీ కాస్ట్ అని ఆయన అన్నారు. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా హిందూయిజం ని చెడు చేయాలి అని చూడలేదు. ఇన్ఫాక్ట్ హిందూస్ కోసం, హిందూ మహిళల కోసం హిందూ కోడ్ బిల్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఇంకా ఫైనల్ గా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ని రాయలేదు, బిఎన్ రావు గారు కాన్స్టిట్యూషన్ ని రాశారు. అసలు క్రెడిట్ అంతా ఇవ్వాల్సింది బిఎన్ రావు గారికి, అంబేద్కర్ గారికి కాదు. ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలిచే అంతలా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ కోసం చేసింది ఏమీ లేదు. చాలా మంది మాట్లాడే మాటలు ఇవి. ఈ పాయింట్ గురించి మాట్లాడుకునే ముందు మనం బిఎన్ రావు గారి గురించి మాట్లాడుకోవాలి. సర్ బెనగాల్ నరసింహరావు, ఈయన ఒక జురిస్ట్, సివిల్ సర్వెంట్ అండ్ డిప్లొమాట్. ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ కి ప్రైమ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు. ఆ టైంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ని ఓన్లీ ఇంగ్లాండ్ లో మాత్రమే నిర్వహించేవాళ్ళు. 22 ఏళ్ల వయసులోనే బిఎన్ రావు గారు సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ లో వివిధ పదవుల్లో పనిచేశారు. ఈయన సేవలకి గుర్తుగా బ్రిటిష్ గవర్నమెంట్ బిఎన్ రావు గారికి నైట్ వుడ్ ని కూడా ఇచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలో సర్ బిఎన్ రావు గారు చాలా కీ రోల్ ప్లే చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ గా అపాయింట్ అయిన తర్వాత వివిధ కాన్స్టిట్యూషన్ మోడల్స్ గురించి తెలుసుకోవడం కోసం అఫీషియల్ గా బిఎన్ రావు గారు ఇతర దేశాలని విజిట్ కూడా చేశారు. మల్టిపుల్ కాన్స్టిట్యూషన్స్ ని స్టడీ చేయడంతో పాటు సిటిజన్ ఓట్ రైట్, పార్టీషన్ టైంలో సిటిజన్షిప్ కోల్పోయిన వాళ్ళ ఇష్యూస్ గురించి ఇలా అన్నిటిని కలిపి ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్ ని తయారు చేసి ఫిబ్రవరి 1948లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పార్ట్ అయిన డ్రాఫ్టింగ్ కమిటీకి సబ్మిట్ చేశారు. కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలో బిఎన్ రావు గారికి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ గారే అన్నారు, కాన్స్టిట్యూషన్ క్రెడిట్ నా ఒక్కడిది కాదు, బిఎన్ రావు గారికి కూడా దక్కాలి అని. బిఎన్ రావు ఈజ్ అన్ అన్సంగ్ హీరో. కానీ అంబేద్కర్ది, బిఎన్ రావు గారిది ఒకటే వర్క్ కాదు. బిఎన్ రావు గారు ప్రిపేర్ చేసింది ఒక ఇనిషియల్ డ్రాఫ్ట్. దాని మీద ఎన్నో డిస్కషన్స్ జరిగాయి,
ఎన్నో యాడ్-ఆన్స్ జరిగాయి. కాన్స్టిట్యూషన్ అడ్వైజర్గా బిఎన్ రావు గారు ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లస్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న కమిటీలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకటిగా చేసి కాన్స్టిట్యూషన్ని రూపొందించింది డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు. అని మీకు తెలుసో లేదో, డ్రాఫ్టింగ్ కమిటీ పేరుకి ఉన్న డ్రాఫ్టింగ్ చేసింది మొత్తం అంబేద్కర్ గారే. అంటే మిగతా వాళ్ళు అసలు ఏం చేయలేదు అని కాదు, కానీ అధిక భారం మొత్తం అంబేద్కర్ గారే మోసారు అని డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక మెంబర్ అయిన టిటి కృష్ణమాచారి గారే అన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే ఏదో అలా సైన్ చేయటం అని చాలామంది అనుకుంటారు, కానీ ఒకసారి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి. అంబేద్కర్ గారి బాధ్యత ఎంత ఉందో, ఆయన పడిన కష్టం ఏంటో, ఆయన మీద పడిన ప్రెషర్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ మతాలకి చెందిన నాయకులు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ప్రతి రూల్ని, ప్రతి క్లాజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఏ వర్గం వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడటం ఆయన బాధ్యత. ఈ బాధ్యత నిర్వహించే సమయంలో కొన్నిసార్లు ఆయన అమర్యాదకి కూడా గురయ్యారు. అయినా కూడా అంబేద్కర్ గారు వెనకడుగు వేయకుండా కాన్స్టిట్యూషన్ని రూపొందించారు. అందుకే బిఎన్ రావు గారి కంటే ఎక్కువ క్రెడిట్ అంబేద్కర్ గారికి దక్కింది. అసలు అంబేద్కర్ గారు కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వెళ్ళకపోయి ఉంటే మన కాన్స్టిట్యూషన్ పూర్తిగా అగ్రకులాల వాళ్ళకి అనుకూలంగా మారిపోయేది. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అప్పటి పెద్ద పెద్ద నాయకులు అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి రానివ్వకూడదు అని అనుకున్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ని ఇండైరెక్ట్గా ప్రొవిజనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఎలక్ట్ చేస్తారనమాట. అంబేద్కర్ గారు మొదట్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ అవ్వటం కోసం ముంబై నుండి పోటీ చేశారు. అంబేద్కర్ ఐడియాలజీస్, దళిత్ లీడర్గా ఆయనకి వచ్చిన సక్సెస్ ప్లస్ ఆయన ఓపెన్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేయటం, ఇవన్నీ కలిసి ఆయన ఓటమికి కారణమయ్యాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీ తమ పవర్ అంతా యూజ్ చేసి అంబేద్కర్ గారిని ఓడించింది. అయితే అంబేద్కర్ గారిని అభిమానించే మాస్ లీడర్ జోగేంద్రనాథ్ మండల్ అంబేద్కర్ గారిని కుల్నా నుంచి పోటీ చేయించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేశాడు. కానీ అక్కడితో అంబేద్కర్ గారికి అడ్డంకులు ఆగలేదు. 1947 విభజన సమయంలో కుల్నా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. దాంతో మళ్ళీ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పొజిషన్ సందిగ్ధంలో పడింది. కానీ అప్పటికి చాలామంది లీడర్స్కి అంబేద్కర్ గారి విలువ తెలిసింది. ఇండియా లాంటి దేశానికి కాన్స్టిట్యూషన్ రాయాలంటే అంబేద్కర్ లాంటి మహామేధావి ఖచ్చితంగా ఉండాలి అని డిసైడ్ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోని లీడర్లు బాంబే ప్రెసిడెన్సీ సీట్లో ఉన్న ఎంఆర్ జయాకర్ని రిజైన్ చేపించి ఆయన స్థానంలో అంబేద్కర్ గారిని గెలిపించి ఆయన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించారు. అంబేద్కర్ గారిని విమర్శించే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన వల్లనే జాతి, మతం, చదువు, డబ్బు ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు లభించింది. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ని జస్ట్ డ్రాఫ్ట్ చేయలేదు, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అనే భావాలని భారతదేశం నరనరాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ముందు ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీయే ఆయన దగ్గరుండి గెలిపించింది. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు అంబేద్కర్ గారి వాల్యూ ఏంటో తెలియటానికి. అప్పట్లో భారతదేశంలో ఉన్న కుల వివక్ష వల్ల చాలా మంది నాయకులు ప్రపంచ మేధావులు కాలేకపోయారు. కానీ తక్కువ కులం నుంచి వచ్చిన అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా ఎదగటానికి ఆయనకు ఉన్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా హెల్ప్ అయింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదివిన 3 ఏళ్లలో ఎకనామిక్స్లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆంథ్రోపాలజీలో 4, పాలిటిక్స్లో 3 కోర్సులు చేశారు అంబేద్కర్ గారు. ఆయన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించడానికి ఆయనకు ఉన్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కారణం. కానీ ఒక సాధారణ మనిషి మహానుభావుడు అవ్వాలంటే చదువు ఒక్కటే సరిపోదు. అంబేద్కర్ గారికి చదువుతో పాటు గొప్ప మనస్తత్వం కూడా ఉంది. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు అని నమ్మిన అంబేద్కర్ గారు చివరి వరకు కూడా కుల వివక్షని నిర్మూలించడానికి పోరాడారు. అఫ్కోర్స్ అంబేద్కర్ గారి లాగానే చాలా మంది పోరాడారు. కానీ ఈయనకి ఎందుకు ఇంత గుర్తింపు వచ్చింది అని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఎంతో కష్టపడి మనుషుల్లో ఉన్న జబ్బుల్ని నయం చేయడం కోసం పగలు రాత్రి కష్టపడతారు. దీనికోసం వాళ్ళు మానసికంగా ఎంతో బలంగా ఉండాలి. అయితే ఏ మనిషికైనా అతని మానసిక స్థితి అనేది తాను పెరిగిన వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అంబేద్కర్ గారు అణిచివేత, అంటరానితనం అలుముకున్న వాతావరణంలో పెరిగినా కూడా ఎంతో బలమైన వ్యక్తిత్వంతో ప్రపంచ మేధావై భారత రాజ్యాంగాన్ని రచించి ఈ సమాజంలో ఉన్న జబ్బుని నయం చేశారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఎడ్యుకేషన్తో తనని తాను నడిపించుకున్నారు అంబేద్కర్. నేను అతిగా చెప్తున్నాను అనుకుంటారేమో, కానీ ఆయన తెలివితేటలకి అప్పటి కుల వివక్ష కూడా తల వంచింది. ఎలానో చెప్తాను చూడండి. డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న 7 మందిలో 5 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్లే. నార్మల్గా అయితే వాళ్ళలో ఎవరో ఒకరు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయి ఉండేవాళ్ళు. కానీ ప్రపంచ రాజకీయాల మీద అంబేద్కర్ గారికి ఉన్న పట్టుని, ఆయన మేధాశక్తిని
గ్రహించి అందరూ కలిసి ఆయనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించారు. అంబేద్కర్ గారి మేధాశక్తి కేవలం భారతదేశంలోని నాయకులనే కాదు, అంతర్జాతీయ నాయకుల్ని కూడా ఆకట్టుకుంది. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ రాయటంతో పాటు ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కి సపోర్ట్ చేసిన హిమోన్ డి వలేరా అంబేద్కర్ ని డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించాలని జవహర్లాల్ నెహ్రూ గారికి ఇంకా అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కి రికమెండ్ చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అవటం చాలా మంచి విషయమని, ప్రతి సెక్షన్ వాళ్ళకి న్యాయం చేయగల ఒకే ఒక్క జీనియస్ ఆయనే అని లార్డ్ మౌంట్ బాటన్ భార్య అయిన ఎడ్వినా మౌంట్ బాటన్ అంబేద్కర్ గారికి పర్సనల్ గా రాసిన లెటర్లో చెప్పారు. అంతేకాదు నెహ్రూ గారి 15 మంది క్యాబినెట్ లో అంబేద్కర్ గారి పేరు కనిపించినప్పుడు చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించిందని లార్డ్ వైస్రాయ్ బ్రిటిష్ అఫీషియల్స్ తో అన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అంబేద్కర్ గారు బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ పదవి లభించింది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పదవి రావడానికి కారణం ఆయనకు ఉన్న మేధాశక్తి, ఆయనకు ఉన్న తెలివితేటలు. 1 in a జనరేషన్ అంటారు కదా, అంబేద్కర్ గారు 1 in a మిలీనియం. ఇంకో 1000 ఏళ్ళకి కూడా అంబేద్కర్ లాంటి మేధావి రాడు. ఇంకో అపోహ ఏంటంటే అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి ఏదో జస్ట్ అలా సైన్ చేశారు, పని మొత్తం వేరే వాళ్ళు చేశారు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కానీ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ లో 3/4 వర్క్ ని అంబేద్కర్ గారే చేశారు. మిగతా వాళ్ళ సపోర్ట్ ఉన్నా కానీ అంబేద్కర్ గారు వాళ్ళకంటే డబుల్ వర్క్ ని చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ లో ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ కమిటీలో చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల డ్రాఫ్టింగ్ చేసే పనిలో అధిక భారం అంబేద్కర్ గారి మీదే పడిందని డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ అయిన టి కృష్ణమాచారి గారే అన్నారు. అంబేద్కర్ గారు రోజుకి దాదాపు 14 నుంచి 18 గంటల పాటు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ మీద వర్క్ చేసేవారంట. 114 రోజులు సాగిన ఈ కమిటీ మీటింగ్స్ ని అంబేద్కర్ గారు హెల్త్ బాగకపోయినా అటెండ్ అయ్యారు. ఇన్ఫాక్ట్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ టైంలో ఆయన డయాబెటీస్ ఇంకా హై బ్లడ్ ప్రెషర్ తో సఫర్ అయ్యారు. అయితే ఇవేమీ కూడా అంబేద్కర్ గారిని అడ్డుకోలేదు. హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ అసెంబ్లీ ప్రెషర్ ని తట్టుకుంటూనే కాన్స్టిట్యూషన్ ని డ్రాఫ్ట్ చేశారు. బలహీన వర్గాల వాళ్ళు ఆయన్ని దేవుడితో కొలచడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఆర్టికల్ 17. చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న అన్టచబిలిటీని నిర్మూలించడానికి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 17 ని చేర్చారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీన్ని డైరెక్ట్ గా ఎవరు వ్యతిరేకించలేదు, కానీ ఇండైరెక్ట్ గా కొంతమంది హిందూ లీడర్స్ తమ స్పీచెస్ లో వ్యతిరేకత తెలిపారు. కానీ అంబేద్కర్ గారు మాత్రం ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. నెహ్రూతో పాటు ఇంకొంతమంది పెద్ద నాయకుల సపోర్ట్ తో ఆర్టికల్ 17 ని కాన్స్టిట్యూషన్ లో చేర్చి ఎన్నో ఏళ్ల నుంచి భారతదేశంలో ఉన్న అంటరానితనం అనే భూతాన్ని తరిమి కొట్టారు అంబేద్కర్ గారు. ఇండిపెండెంట్ ఇండియాలో నెహ్రూ క్యాబినెట్ లో అంబేద్కర్ గారు మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యారు. అంబేద్కర్ తలుచుకొని ఉంటే ఆయనకి ఉన్న మాస్ ఫాలోయింగ్ తో, ఆయనకు ఉన్న తెలివితేటలతో నెహ్రూ గారి క్యాబినెట్ లో చాలా స్ట్రాంగ్ పొజిషన్ కి వెళ్ళేవారు. కానీ అక్టోబర్ 27, 1951 రోజున రాజీనామా చేసి నెహ్రూ గారి క్యాబినెట్ నుంచి అంబేద్కర్ గారు బయటకు వచ్చేశారు. హిందూ మహిళల కోసం ఆయన ప్రపోజ్ చేసిన హిందూ కోడ్ బిల్ పాస్ చేయడంలో నెహ్రూ క్యాబినెట్ విఫలమైంది. దాంతో అంబేద్కర్ గారు మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. తాను నమ్మిన వాటి కోసం పదవులు, పవర్ లెక్క చేయను అని ఈ రాజీనామాతో చాటి చెప్పారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం మానసికంగా, శారీరకంగా ఎంతో శ్రమ పడ్డారు. ఆయన పడిన కష్టాన్ని ప్రతి ఒక్క నాయకుడు గుర్తించారు. ఎవరిదాకా ఎందుకు, అంబేద్కర్ గారి భావాలని నిరంతరం వ్యతిరేకించిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అంబేద్కర్ గారు తుది శ్వాస విడిచినప్పుడు నో వన్ టు గ్రేటర్ కేర్ అండ్ ట్రబుల్ ఓవర్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ దాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ ఈ దేశం కోసం, దేశ రాజ్యాంగం కోసం పడిన కృషిని కొనియాడారు. మానవుడిని మానవుడిగా చూసి ప్రజలని పౌరులుగా నిర్ధారించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించి ఈ దేశ చరిత్రలో మకుటం లేని మహారాజుగా నిలిచిపోయారు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఎన్నో చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.